క్యాన్సర్ ట్రీట్మెంట్లు మీరు చూస్తున్నారు హింసాత్మకం. ఆ కీమోలు, రేడియేషన్లు, ఇమ్యునోథెరపీ అంటారు. ఇమ్యునోథెరపీ గొప్పతో అయితే ముందే ఇమ్యునోథెరపీ ఇవ్వచ్చు కదండి. ఎందుకు కీమోలు, రేడియేషన్లు, సర్జరీలు అన్నీ చేసినా కదా ఇస్తున్నారు. ముందే ఇచ్చేయచ్చు కాదు గొప్పదైతే. ఏమీ కాదు, అన్నీ ఇచ్చినా కానీ ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? రామోజీ గారు అబ్బాయి సుమన్ చనిపోయాడు, ఇళయరాజా కూతురు లేదా స్టీవ్ జాబ్స్, ఇంకా ఎంతమంది అసలు ఎవరుగా సెలబ్రిటీల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా 90% చనిపోతున్నారు కదా. అమెరికాలో ఏటా 7-8 లక్షల మంది చనిపోతున్నారు క్యాన్సర్తో. ఎంత పెద్ద అభివృద్ధి తోపు తొక్కతోలు అనేవా. అమెరికాలో 7 లక్షలు అట్లా చనిపోతున్నారు ఏటా, అంతకంటే ఎక్కువనే ఫిగర్లు. ఇండియాలో కూడా అంతే, 9 లక్షలు 10 లక్షల మంది చనిపోతున్నారు ఏటా. ఏం కాపాడు, అందరూ వైద్యం చేసుకున్నాళ్ళే, అందరూ కీమోలు, రేడియేషన్ అన్నీ ఇమ్యూనిటీ చంపేసుకున్నాళ్ళే. ఇది చాలా బాధాకరం, దురదృష్టం. ఇమ్యూనోసప్రెసెంట్ అనేది వాడకూడదని అంటలేదు. స్టెరాయిడ్స్ లాంటివి అత్యంత అవసరం. లక్షలో ఒక కేసుకు వాడాల్సిన చోట విచ్చలవిడిగా వాడేస్తున్నారు వాళ్ళ ప్రతిదానికి. చాలా ప్రమాదకరం. ఇమ్యూనిటీ పెంచడం ద్వారా మాత్రం రోగాలను ఎదుర్కోవచ్చు. ఇదే క్యాన్సర్లు, నాకు అన్ని రకాల క్యాన్సర్, నా దగ్గర తగ్గని క్యాన్సర్ టైప్ లేదు.